స్వామి, మీరు శివభక్తులు ఎవరైనా ఉంటే మాంసాహారం తినొద్దని చెప్పారు, కానీ కొంచెం శివ భక్తులే కాదండి, మరి భక్తులైనా సరే. Okay. భక్తుడు అంటే సరే. సాత్వికంగా ఉండేవాడు, Exactly. భక్తుడు అని అంటే ధార్మికంగా ఉండేవాడు. మన ధర్మం ఏం చెప్తుంది? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? సుహృదం సర్వభూతానాం, అందరి జీవరాశులకి కూడా నేను సుహృదుని. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఆయన పిత. అహం బీజ ప్రదాపిత అని ఆయన చెప్పారు. కాబట్టి ఏ జీవరాశిని ఎవరు భక్తుడైనా, భక్తుడు అని నన్ను నేను చెప్పుకునేవాడు, నేను సనాతన సాంప్రదాయానికి చెందినవాడిని అని చెప్పేవాడు ఎప్పుడు కూడా తెలియదు ఆ పని. మరి అంటే ఇప్పుడు శివుడి గురించే చూసుకున్నాం సార్. ఆయనకి బాగా ఫేవరెట్ భక్తుడు భక్త కన్నప్ప. ఆయన శివుడికి మాంసాహారం పెట్టారు కదా. ఆయన కళ్ళు తీసి పెట్టారు, చూసారు? విన్నారా మీరు? కళ్ళు తీసి పెడతామా మనం? లేదు. మరి నాన్ వెజిటేరియన్, సరే నాన్ వెజిటేరియన్ పెట్టారు, భక్త కన్నప్ప ఆ ప్రేమతో పెట్టాడు. శివుడు తిన్నాడా? మరి వారి యొక్క పరమ ప్రేమ భక్త కన్నప్ప అటువంటిదండి. ఎంత ప్రేమ అండి అసలు! అరే, నేత్రములలోంచి రక్తం వచ్చేస్తుంది కదా అని ఆయన కళ్ళను పెకలించి పెట్టేశాడు. అలాంటి భక్తి, ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత సరళ భావన భక్త కన్నప్ప. అంత ప్రేమ, విశ్వాసం, అంత అహేతుకి నమ్మకం మీకు ఉండదా అండి భగవంతుడు? ఉంటుంది.